సిట్ రిపోర్టు మీరు పరిశీలించే ఉంటారు. ఏంటి తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేక గదిలో ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయలు వచ్చేదట. అది ఎక్కడికి వెళ్ళాలన్నది ఒక పక్కా ప్రణాళికతోటి దాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించేవారట. కొన్ని గోల్డ్ రూపంలో, కొన్నేమో ఎలక్షన్‌లకి సంబంధించి ఎలక్షన్ ఫండ్స్ కూడా. ఎంతవరకు ఇది నమ్మొచ్చు? అదే గాని జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కాదా? వర్మ గారు, ఇప్పుడు వరకు సిట్ జరిపినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని కూడా ఈ షార్ట్ షీట్ లో స్పష్టంగా కోర్టుకు వివరించడం అనేది జరిగింది. సిట్ ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి దర్యాప్తు, భవిష్యత్తులో ఇంకా ఈ దర్యాప్తు కొనసాగిద్ది, ఇంకా షార్ట్ షీట్లు కూడా దాఖలు చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రధారి అన్నట్లు దాన్ని చాలా స్పష్టంగా ఆయన పేరు కూడా చార్ట్ షీట్ లో పలు సందర్భాల్లో చార్ట్ షీట్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇప్పటి వరకు నిందితులు ఎవరు, ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అన్ని కూడా మనం ఇప్పుడు ఈ అరెస్టుల ప్రక్రియ కొనసాగుతున్నది, భవిష్యత్తులో కూడా కొనసాగేదానికి అవకాశం ఉంది. ఈ రోజున బహుశా మాణిక్ ఠాకూర్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు. ఈ లిక్కర్ కేసులో ప్రధానమైనటువంటి సూత్రధారులుగా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతి ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా జరగదు, వాళ్ళ ద్వారానే జరిగింది అనేటువంటి అది రాజకీయ పరమైనటువంటి విమర్శగానే కాదు. ఈ విధమైనటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు, దర్యాప్తులో సిట్టు దర్యాప్తుకు సంబంధించిన షార్ట్ షీట్ లో వచ్చినటువంటి అంశాలు, ఇప్పటి వరకు విచారణల సందర్భంగా వచ్చినటువంటి కొంత సమాచారం, ఇవన్నిటి నేపథ్యంలోనే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగినటువంటి కుంభకోణాల్లో మద్యం కుంభకోణం ఒకటి. మద్యం కుంభకోణం కృష్ణాంజలి గారు ఒక్క అంశం, ఓకే మీరన్నట్లుగా జరిగిన కుంభకోణాలు ఇవన్నీ పక్కన పెడదాం, లేకపోతే దాన్ని కూడా చర్చిద్దాం. ఏంటి భారతీయ గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇందులోని? ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు, ఇప్పుడు భారతీయ గారికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ కు సంబంధించినటువంటి వాళ్ళ ఆడిటర్లను కూడా ఈ కేసులో విచారించడం అనేది జరిగింది. వాళ్ళు కూడా నిందితులుగా ఉన్నారు కదా. గోవిందప్ప సంబంధించిన ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎవరెవరు పాత్ర ఉంది ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడేం వాళ్ళిద్దరు నిందితులు కాదు. ఇప్పుడుకైతే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీ రెడ్డి ఇద్దరు నిందితులు అయితే కాదు. భవిష్యత్తులో నిందితులుగా చేర్చొచ్చు అనేటువంటిది చర్చ అయితే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే అసలు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి దేశం అంతా చర్చించుకున్నది కదా. అక్కడ ముఖ్యమంత్రిని, అక్కడ మంత్రిని, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. అది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దానికి ఖచ్చితంగా 4 గింతల అధికంగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంటే. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని అంటారు కానీ ఆడ 100 కోట్లకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు జరిగాయి కానీ అది అమలు జరగలేదు. అది తప్పుడు నిర్ణయాలు అనేటువంటి దాని మీద కేసులు పెట్టారు. దాని వెనకాల చేతులు మారి డబ్బులు అనేటువంటిది ఉంది. ఇక్కడ అసలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముఖ్యమంత్రితో పాటు తన చుట్టూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోటరే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన నిందితుడిగా ఈ కేసులో ఉండేదానికి అవకాశం ఉంది అనటానికి ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీరు ఎన్ని రకాల కుంభకోణాలు ఉన్నాయో అన్ని రకాల కుంభకోణాలు, లేకపోతే అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగిందండి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఏ ఒక్క అవినీతి అక్రమాలు జరిగేదానికి అవకాశమే లేదు. మీరు ఇసుక తీసుకోండి, ఒక బినామీ కంపెనీ పేరుతో పెట్టారు. అదేవిధంగా దాంట్లో మద్యం సంబంధించినటువంటి విషయాలు అందరూ కూడా ఇందాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వం సంబంధించినటువంటి దుకాణాలు పెడితే మేము అసలు అవినీతి ఎలా జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జనాన్ని నమ్మించడానికి ఇలాంటి అబద్ధాలు మాట్లాడేటువంటి తప్ప, మొట్టమొదటిసారి వైసీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం లిక్కర్ తయారీ కంపెనీలు ఎన్నున్నాయో ఆంధ్రప్రదేశ్ లో, అది ఎవరి అయినా కానీ, ఇప్పుడు మీరు అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా లిక్కర్ కంపెనీ ఉందండి, తయారీ కంపెనీ ఉంది విశాఖకు సంబంధించి. వాళ్ళ దాన్ని కూడా వీళ్ళు మరి లీజుకు రాయించుకున్నారా, ఎలా రాయించుకున్నా ఏదైనా కానీ మిథున్ రెడ్డి దగ్గర నుంచి, అదేవిధంగా విజయసాయి రెడ్డి అల్లుడి దగ్గర నుంచి, అలాగా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ ఇలాగా 9 లిక్కర్ కంపెనీలకు సంబంధించినట్టు వాటిని వీళ్ళు రాయించుకొని వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఆ లిక్కర్ కంపెనీల ద్వారాగానే మొత్తం మద్యం షాపులకి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి లిక్కర్ తయారీ కంపెనీల నుంచి వచ్చాయి. అది అసలైనటువంటి అతి పెద్ద కుంభకోణం ఏందయ్యా అంటే ఇది.
ఓకే. ఎక్కడ అందుకని మీకు ఏది కూడా మీరు కింగ్ ఫిషర్ లేకపోతే ఇంకొకటి అసలు ఆ సమయంలో బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులో లేదు. ఇవేనంటే వీళ్ళు తయారు చేసిందే అమ్మాలి. వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ షాపులు పెట్టారు. షాపులు పెట్టి ఏం చేశారు? వైసీపీ వాళ్ళు తయారు చేసిందని అమ్మాలని పెట్టారు. మరి అదే కుంభకోణం అది కదా. కుంభకోణం ఎక్కడ జరిగింది ఏంటి అని అంటే ఇదే కుంభకోణం. రెండో ఓకే. అంశం ఏంటంటే దాంట్లో మిథున్ రెడ్డి ఉన్నాడు. మిథున్ రెడ్డి ఒక సంబంధించినటువంటి లిక్కర్ కంపెనీలకు సంబంధించినటువంటి వీళ్ళు మెయింటెనెన్స్ సంబంధించి నంద్యాలలో ఎస్పీ వైట్ సంబంధించినటువంటి ఇది. రెండోది ఏంటి అని అంటే ఈ మనీ వచ్చినటువంటి డబ్బుల్ని ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి మనీ జరిగింది, ఫ్లో అనేటువంటిది జరిగింది అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది. దాంట్లో సిట్ తేల్చినటువంటి అంశాలు 5 కీలకమైనటువంటి డెన్స్, అది కూడా తాడేపల్లిలో ఉండేటువంటి ఒక ఏదైతే ఒక అపార్ట్మెంట్ తో పాటు మిగతా 5 హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాటిని కూడా సిట్టు తేల్చినటువంటి అంశాలు. అయితే ఎక్కడా కూడా ఇవన్నిటిని సిట్టు పలాన్ చోట అనేటువంటి అంశాన్ని బయటపెట్టింది, కానీ ఎక్కడా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా లోతుగా వెళ్ళి అసలు ఆ డెన్స్ ఎవరు మెయింటైన్ చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఎన్నిసార్లు వెహికల్స్ వచ్చాయి, ఏ వెహికల్స్ ద్వారా వచ్చాయి, ఇవన్నీ కొంత టెక్నికల్ విషయాలను సేకరించారు. ఇంకా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వీళ్ళు చేసినటువంటి సిట్ చేసినటువంటి నేరారోపణలకు అనుగుణంగా వాటి ఆధారాలను కూడా ఈ సిట్ ఇప్పుడు ఛార్జ్ షీట్ తర్వాత కోర్టుకి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నిటికన్నా చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఇక్కడ నుంచి దీనికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల డబ్బులు ఇతర దేశాలకి సూట్ కేస్ కంపెనీల ద్వారాగా వెళ్ళాయి అనేటువంటిది ఇప్పుడు వరకు అది దుబాయ్ కానీ లేకపోతే ఇంకో దేశాలకు కానీ. మరి ఇవన్నీ తేల్చాలి అని అంటే ఈ సిట్ కూడా దర్యాప్తు చేయగలదు, కానీ ఈ మనీ ఫ్లో వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయి ఉంది. కానీ ఈడీ ఎంటర్ అయినటువంటి తర్వాత దర్యాప్తు జరిపేటువంటి తీరులో మరి ఈడీ దూకుడుగా ఏమి ముందుకు వెళ్ళటంలా. మరి ఈ విషయంలో ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారం మరి భవిష్యత్తులో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి మిథున్ రెడ్డి సంబంధించినటువంటి విషయాలు కానీ మిగతా విషయాలు కానీ అసలు ఈడీ లేదు అంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారం ఉంది కాబట్టి